రాక్షస మొగుడు ఎపిసోడ్ 13. ఫోన్ లైన్ దొరకటమే కష్టమైంది. ఆ పైన అక్కడ లిఫ్ట్ చేసే దిక్కు లేనట్లుంది అని ఆనంద్ ఫోన్ పెట్టేయబోతుండగా స్నానం చేసి టవల్తో తుడుచుకుంటూ వస్తున్న అఖిల్ పరుగున వెళ్ళి ఎత్తాడు. మానస గారు, ఫోన్ మీకే అని అంటూ తెచ్చి ఇచ్చాడు అఖిల్. హలో అంది మానస. చాలా బిజీగా ఉన్నట్లున్నావు పాపం, మ్యూజిక్ వినిపిస్తుంది, ఎంజాయ్ చెయ్యి, నీ ఇష్టం వచ్చినప్పుడు రా అని అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్. అరే అప్పుడే పెట్టేశారా ఫోన్, లేదా కట్ అయిందా అని కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అఖిల్. మాట్లాడాను లేండి. ఏపీకి ఒక టికెట్ దొరుకుతుందా అని అడిగింది. ఎప్పటికీ అని అడిగాడు అఖిల్. 2 డేస్లో మా పాప హాలిడేస్కు ఇంటికి వస్తుంది, వెళ్ళాలి. కల్పనకు ఒక మాట చెప్పి మీకు డేట్ చెప్తాను అని అంది మానస. రేపటికైనా సంపాదించొచ్చు, ఆ పాటి పలుకుబడి ఉందిలేండి అని అంటున్న అతడు మానస ముఖంలో అప్రసన్నతను గమనించకపోలేదు. పాపం ఆవిడకేం సమస్యలు అని అనుకున్నాడు. ఆనంద్ మాటలే ఆమెను బాధిస్తున్నాయి. అతని కోసం భోజనం చేయకుండా ఎదురుచూసిన రాత్రులు ఎన్నో. కార్డ్స్ ఆడి తెల్లవారుజాముకో ఇల్లు చేరుతాడు అనేకసార్లు. అది వాళ్ళ అహంకారం, ఇది తమ దుర్బలత్వం. ఎన్ని యుగాలైనా ఇంతే అని మనసులో అనుకుంటూ ఉంది. అఖిల్ తన అవస్థను గమనించినట్లు గ్రహించలేదు మానస. ఏమండి, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అఖిల్. ఆహా, అదేం లేదు అంది మానస. తెలుసులేండి, మీ మనసుకు రెక్కలు వచ్చి హైదరాబాదుకు ఎగిరిపోయింది అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలకి బలవంతంగా నవ్వింది మానస కూడా. ఆలోగా కల్పన వచ్చింది. ఫోన్ ఎక్కడి నుంచి, ఏమైంది అక్క అని అడిగాడు అఖిల్. మానస నెమ్మదిగా లేచి వెళ్ళబోతే చెయ్యి పట్టి ఆపి కూర్చోబెట్టింది కల్పన రహస్యంగా. ఏం లేదులే అంటూ. అఖిల్, మీ బావగారిని తీసుకురా వెళ్ళి అని అంది. ఆ మాటకి నిట్టూరుస్తూ లేచాడు అఖిల్. అతడు డ్రెస్ చేంజ్ చేసుకుని కారు తీసే వరకు వెళ్ళి బాల్కనీలో నిలబడింది కల్పన. అఖిల్ వెళ్ళాక వచ్చి మానస దగ్గర కూర్చుంది కల్పన. ఏమైంది అని అడిగింది మానస. ఏమీ లేదు కానీ నువ్వేంటి అలా డల్గా ఉన్నావు, సడన్గా ప్రయాణం అంటున్నావు ఏమిటి అని అడిగింది. దానికి మాట్లాడలేదు మానస. ఎప్పుడు లేనిది నీకు ఇంత బాధ కలిగిందంటే ఆ మానవుడు నిన్నేదో అనే ఉంటాడు అంది కల్పన. అనటం కాదు, అసలు ఏం బతుకులే మనవి. చీరలు, నగలు, వాళ్ళ పిల్లలను పెంచడం, ఫలానా వ్యక్తి భార్యగా సొసైటీలో చలామణి అవ్వటం, ఇదే నా జీవితం. ఇంతకంటే ఆనందం ఎందుకు ఉండకూడదు జీవితంలో అని అంది. మానస మనసులో రేగిన తుఫాను అర్థమైంది కల్పనకు. నిట్టూర్చి అడిగింది, ఈరోజు నీకు ఏమైంది మానస అని. నా ఒక్కదానికే కాదు, అందులో కల్పన, మానస, చందన, ఇంకా రోజా, రాజీ, సీత, వసంత, శ్రీలక్ష్మి ఎందరో నలిగిపోతున్నారు అని అంది. ఆమె ఉద్వేగం ఆగే వరకు మౌనంగా కూర్చుంది కల్పన. మనిద్దరివి చెరో రకం జీవితాలు, ఏదో లాగేస్తున్నాం కానీ చందు ఆవేదన వేరు. నేను చూశాను, అది అతడితో పడే మాటలు అని మానస అంది. పైకి దుర్మార్గుడా కనిపించడనుకుంటాను అని గుర్తు చేసుకుంటూ అంది కల్పన. అదే టాలెంట్, అందరితో తీయగా మాట్లాడతాడు, భార్యను మాత్రం ఈటెల లాంటి మాటలతో పొడిచి బాధిస్తాడు. ఆదర్శం ముసుగు వేసి పెళ్లాడాడు, డబ్బులు ముట్టాయి. ఇప్పుడు కనిపించకుండా పోయిన రమేష్ గురించి నిత్యం ఎత్తి పొడుస్తాడు. తరుణ్ను తరిమేయాలి, చందనను మాత్రం వాడి అవసరాలకు, వాడి తల్లి ఆగడాలకు బానిసగా ఉంచుకుంటాడట. ఎంత అసహ్యకరమైన ప్రవర్తన అంటే, ఏం నేను నీ ముందు మొగుడిలా కనిపించడం లేదా? వాడు నాకన్నా బాగుండేవాడా? వాడికంత తొందరగా ఎలా పుట్టాడు కొడుకు? నాకేం తక్కువని ఇలా అసహ్యకరమైన టార్చర్ చేసేవాడు. పాపం చందన ఎలా భరించిందో. సంపెంగ పువ్వులా సున్నితంగా ఉండేది. ఆ ముళ్ళపంది మనస్తత్వాన్ని ఎలా సహించిందో అని బాధగా అంది కల్పన. ఈ యాక్సిడెంట్ కూడా ఒక రకంగా చందు మంచికే జరిగింది అనిపిస్తుంది అంది మానస. ఇంకా ఆ దుర్మార్గుడి బిడ్డను మోయాలా అది అని కసిగా అంది. అవును అంది కల్పన. చందు కొంచెం నార్మల్ అయ్యాక ఏదైనా జాబ్ చూస్తావా? నేను అశక్తురాలిని, నువ్వే దాని మంచి చెడ్డ చూసి దానంతట అదే బ్రతికేలా చేయాలి అంది మానస. సరే అని తల ఊపింది కల్పన. అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడే మాతో ఉంటే నాకేం అభ్యంతరం, అందుకు అదే ఒప్పుకోకపోవచ్చు. పైపెచ్చు మేజర్ గారి వెకిలి వేషాలకు దానికేం ఇబ్బంది కలుగుతుందన్న భయం కూడా నాకు అని కల్పన బాధగా అంది ఆఖరి మాటలు. నేను వచ్చాక ఆయన అసలు కనిపించలేదు అని అంది మానస. ఇంట్లో ఉండేది అరుదే అయినా ఆ కొద్ది సమయం కూడా ప్రశాంతంగా ఉండరు. హాలులోనే సీసాలు, గ్లాసులు పెట్టుకు తాగటం, ఇక కొంచెం తాగేసరికి గుర్రానికి కళ్ళెం ఉండదు అని దిగులుగా అంది కల్పన. కారు వెనుక డోరు తెరిచి ఒక భారీ కాయాన్ని పైకి మోసుకు వస్తున్నారు. మానస కల్పన అని అనేలోగా కల్పన ముఖం పక్కకు తిప్పుకుంది. దుఃఖంతో కూడిన గొంతుతో,
ఇదే నా స్వర్గం, ఇదేనే నా ఆనందం. తాగి తాగి స్పృహ కోల్పోయాక వాళ్ళు ఫోన్ చేస్తారు. అఖిల్కు సగం టైం దీనికే సరిపోతుంది. ఒక కడుపున పుట్టకపోయినా నాకు కొండంత అండగా నిలిచిన దేవుడేవాడు. అఖిల్కు ఒక పక్క ఆయన ఇలా అయిపోయినందుకు బాధ, మరో పక్క బయట నలుగురిలో తలవంపులు. అన్నీ నా కోసం భరిస్తున్నాడు పాపం అని అంది. ఊరుకో కల్పన అని భుజంపై చేయి వేసి నొక్కుతూ అంది మానస ఊరడింపుగా. అఖిల్ నా పాలిట వరమో, నేను వాడి పాలిట శాపమో అర్థం కావడం లేదు అని కళ్ళు ఒత్తుకుంటూ అంది కల్పన. హాలులో సోఫాలో కూర్చొని బెడ్రూమ్లోకి వెళ్ళనని పేచీ పెడుతున్న వర్మను నెమ్మదిగా బుజ్జగించి లోపలకు తీసుకెళ్లాడు అఖిల్. అతడి షూస్ విప్పి మంచం కింద పడేశాడు. అస్తవ్యస్తంగా పడుకున్న అతడిని సరిగ్గా సర్ది తలుపులు దగ్గరగా వేసి తన రూమ్ వైపు వెళ్ళిపోతున్న అతడిని చేయి పట్టుకు ఆపింది కల్పన. నువ్వేదో తప్పు చేసినట్లు బాధపడతావెందుకు? నీకు ఇలాంటి బాధలు నా మూలంగా కలుగుతున్నందుకు నేను సిగ్గుపడాలి అని అంది. అక్క అని బాధగా అన్నాడు అఖిల్. నేను ఇలా బతుకుతున్నానంటే నీ ప్రేమే కారణం. నన్ను నీ నుంచి వేరు చేసి మాట్లాడకు అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అఖిల్. ఆ పరస్పర అనుబంధానికి, ప్రేమకు ముగ్ధురాలైంది మానస. నాకు ఇటువంటి తమ్ముడో అన్నో ఉంటే ఎంతో బాగుండేది అనుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.